అమ్మ నమస్తే. చెప్పరాజయ్య. అమ్మ బొజ్జగనపైకి తొండం ఒక్కొక్కసారి కుడివైపుకు తీగినట్లుగా ప్రతిమను చూస్తాం, కొన్ని సందర్భాల్లో ఎడమ వైపుకు ఉంటుంది. అసలు ప్రతిమ ఎలా ఉండాలి? కుడివైపుగా ఇప్పుడు మనము రేపు వినాయక చవితికి ఇంట్లో ఏ పసుపుతోనో లేకుంటే పిండితోనో వినాయకుని చేసుకున్నాం అనుకుందాం, అలాంటప్పుడు అసలు ఎలా పెట్టుకోవాలి? అసలు స్వామి తత్వము ఆయనకి అసలు ఎందుకు తొండం వచ్చిందో, మరి ఏమిటయిందో, ఆయన ఎందుకు అలా అనుకున్నారనేది అదొక పెద్ద టాపిక్ అమ్మలు. ఆయన తలుచుకుంటేనే, హే గణనాథుడిని తలుచుకోగానే చిన్ని చిన్ని కళ్ళు, ఆ చిన్న చిన్ని కళ్ళు ఉంటాయి, చెవులు మాత్రం పెద్దగా ఉంటాయి. ఏ పోని మనలాంటి ముక్కుందా? లేదు, పెద్ద తొండం. ఆ తొండంతో ఆయన గాలి పీల్చుకుంటారు. పోనీ పళ్ళు ఉన్నాయి అంటున్నారు, ఓ పన్నేమో ఇట్లా ఓ పన్నేమో చిన్నిగా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. అసలు ఆయన చూస్తూ ఉంటే ఆటగా అనిపిస్తుంది, కానీ తత్వం వేరే. ఆ తత్వానికి తగ్గట్టుగా ఆయన లావుగా, ఇంత పెద్ద పొట్ట, ఆయన పొట్టకేమో పెద్ద మళ్ళీ పాము, ఇంత పెద్ద మనిషికి ఇంత చిన్న ఎలుక. అసలు ఆయన చూస్తుంటే పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు, భలే సరదాగా నవ్వుతూ ఉంటారు ఆయన చూసి. ఇలా ఉన్నప్పుడు తొండం ఎటు ఉన్నది అనేది గమనించడం అనేది పెద్ద కష్టమైన పని అది. ఎందుకంటే వినాయకుడు ఎలా ఉన్నాడు ఫస్ట్ అది తెలియాలి మనకి. ఎలా ఉంటాడు? చక్కగా ఇలా కూర్చుంటాడు ఆయన. ఇలా కూర్చున్నప్పుడు ఏంటి, ఈ చేతులు ఏముంటాయి? చక్కగా లడ్డూలు ఉంటాయి. ఆ గిన్నె నిండా లడ్డూలు పెట్టి ఉంచుతాం మన ఫోటోల్లో చూసే విధానాలు. ఇది అభయహస్తం, వరదహస్తం. అంటే అర్థం ఏంటి? ఆయన ఎప్పుడు కూడా మనకి ఇక్కడి నుంచి అభయాలు ఇస్తాడు. ఏమని అభయం ఇస్తాడు? విఘ్నాలని తొలగించమని అడుగుతున్నాం కదా స్వామిని. ఆ తొలగించమని అడిగినప్పుడు నీకు నేనున్నాను, నేను నీకు అభయం ఇస్తున్నాను అని చెప్పి కుడి చేత్తో అభయం ఇస్తాడు. అంటే కుడి అనేది ఏంటి అంటే పాజిటివ్ థింకింగ్. ఎప్పుడు కూడా నేనున్నాను అని చెప్పేది ఎవరైనా కుడి చేత్తోనే ట్యాప్ చేస్తారు, నాట్ విత్ లెఫ్ట్ హ్యాండ్. ఎందువల్ల అంటే కుడి చెయ్యి అనేది అంత విశేషమైనటువంటి. స్వామి ఏం చెప్తున్నాడంటే నీకు నేను ఉన్నాను, అన్ని విఘ్నాలను తొలగిస్తున్నాను అని చెప్తాడు. అంటే ఇటువైపుకి కనుక నీకు వినాయకుడిది తొండం తిరిగి ఉన్నదనుకో, మోక్షప్రదాత. ఎవరికి మోక్షప్రదాత? ఎవరైతే గణపతి ఉపాసన చేస్తారో, ఆ ఇంట్లో ఎప్పుడూ ఒక పాజిటివ్ థింకింగ్ ఉండాలనుకుంటారో, ఆనందకరమైనటువంటి విషయాలు కావాలనుకుంటారో, వాళ్ళందరూ కూడా కుడివైపు తొండం ఉండేటువంటి వినాయకుడిని తెచ్చి పూజ చేస్తారు. ఎతుక్కుని మరీ తెచ్చుకుంటారు. స్వామికి కుడివైపు కనుక తొండం ఇలా తిరిగి ఉండి దాని లోపల చిన్న కలశం ఉండి ఉంటుంది. అలా ఉండేటువంటి వినాయకుడిని మీ ఇంటి గుమ్మానికి కనుక తలుపు మీద కుడివైపు తిరిగి ఉన్నది పెట్టుకున్నారు అనుకోండి, ఆ ఇంట్లో ఎప్పుడు కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మోక్షానికి సంకేతం ఉంటుంది, భగవంతుడి ఆరాధన ఉంటుంది. ఎవరితో మాట్లాడినా చక్కగా మాట్లాడగలుగుతారు. సుఖంగా ఉండడము అనే అర్థం వచ్చింది. మాకు ఎంతసేపు భోజనం కావాలి, మా డబ్బులు కావాలి, నాకు నేను బాగుండాలి, నా బొజ్జు నేను నిండాలి అని అనుకుంటే, ఎడం వైపు తిరిగినటువంటిది ఈ లడ్డూలు తినేటువంటి చేతిలోకి తిరిగి ఉంటుంది తొండం. అంటే అర్థం ఏంటి? ఇక్కడేమో సుఖాన్ని కోరుకుంటారు, ఇక్కడేమో మోక్షాన్ని కోరుకుంటారు. అందువల్ల ఏంటంటే పిల్లలకి తెలియదు ఈ విషయం. ఎడంవైపు తిరుగుతుంది, ఏదో తెచ్చేస్తారు ఇంటికి. తెచ్చి మన నిత్యము పూజ చేసేటువంటిది. అంటే ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంచుకుని నిమజ్జనం చేయకుండా ఉండేటువంటి విగ్రహాలు ఏదైనా ఉంటే, చిన్న వెండి విగ్రహాలు ఏదో ఒకటి తెచ్చి పెట్టుకొని, లేదా చెక్క బొమ్మలో, లేదంటే రబ్బర్ బొమ్మలో, లేదా మట్టి బొమ్మ, ఇండ్లలో పిల్లలు ఆడుకునే బొమ్మలో ఏదైనా తెచ్చుకుని ఉంటే, ఇళ్లల్లో తలుపుకి ఉంటే కుడివైపుకి ఉండాలి. అలా కాదు, మేము వినాయక చవితి చేసుకుంటున్నాం, మట్టి వినాయకుడినే తెచ్చుకున్నాం, ఆయన ఎడం వైపుకున్న ఆ ఒక్కరోజు పూజ చేస్తారు, మూడో రోజు తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తారు. కాబట్టి మీకు ఇంకా మీ ప్రవృత్తిలో మార్పు రాదు, ఆలోచన విధానంలో మార్పులు వచ్చేంత అవకాశం ఆయన ఇవ్వడు. అందువల్ల ఎడం వైపు తిరిగి ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలి. నిమజ్జనం చేసేది అయినప్పటికీ ఇన్ని నిమజ్జనం చేసేస్తాం కాబట్టి పొరపాటుగా తెచ్చుకున్నా ఇబ్బంది లేదు, ఆ ఎడం వైపు ఉన్నా ఏమి మనకి ఇబ్బంది ఉండదు. నువ్వు కనుక ఒక పని మీద ఉన్నాను, కొంతమంది ఏం చేస్తారు, ఆఫీసుల్లో వినాయకుడిని పెట్టుకుంటారు.
నేను ఎప్పటికీ నా ఆఫీసులో నేనే ఒక ద్రష్టగా ఉండాలి, అన్నిటికీ నేనే చూసుకునేదాన్ని, అంతా నా చేతి మీద ఉన్నది అనుకున్నవాడు పొరపాటు కూడా ఎడం వైపు తెచ్చిపెట్టుకోకూడదు, కుడివైపు తొండం తిరిగి ఉండాలి. అది ఉన్నదనుకోండి అక్కడ ఆయన రాజు, లేకపోతే నీకు వచ్చిన కస్టమర్ రాజు. ఏంటమ్మా ఇంత తత్వం ఉంది. కస్టమర్ అవుతాడు రాజు. ఓహోహో. కస్టమర్ రాజు అవుతే ఏమవుతుంది నువ్వు అనుకోవచ్చు వెంటనే, అమ్మ కస్టమర్ రాజు అవుతే నాకు డబ్బులు వస్తాయి కదా అనొచ్చు. నువ్వు ఏమవుతాడో తెలుసా, రేపొద్దున నిన్ను నొక్కేస్తాడు. అంతే కదా, ఇప్పుడు వాడు డబ్బులు ఇస్తాడు, నీకు కావలసినట్టుగా డబ్బులు వ్యాపారం సాగుతుంది. రేపొద్దున వాడు ఒక సంవత్సరం రోజుల లోపల వాడు ఇంకొక షాప్ పెట్టుకునేటువంటి స్థితికి వచ్చేస్తాడు. నువ్వేమైపోతావు అంటే స్లోగా డౌన్ అయిపోతావు. ఓహో. అందువల్ల ఏంటంటే వ్యాపారస్తుల దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే వినాయకుడిని తెచ్చుకోవడం చాలా ఆలోచిస్తారు. మా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారు ఎలా ఉంటే బాగుంటుంది అని. అది తెచ్చి పెట్టుకున్నప్పుడు ఆ విగ్రహానికి అనుగుణంగా వాడి నిత్యము పండ్లో పాలో ఏదో నైవేద్యం పెట్టగల స్థితిలో కూడా ఉండాలి ఆ వ్యాపారస్తుడు. అందువల్ల కుడివైపు తిరిగి ఉండేటువంటిది మోక్షప్రదాత, ఎడం వైపుకు తిరిగి ఉన్న తొండం అయితే కనుక చక్కగా ఐశ్వర్యప్రదాత. ఆనందం ఉంటుంది, కానీ ఎక్కడ పెట్టుకోవాలి, అది ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఆలోచన. అంటే వెంటనే పంపించేసేటట్టయితే, టెంపరీ అయితే కనుక లెఫ్ట్ సైడ్, పర్మనెంట్ అయితే రైట్ సైడ్ అనుకుంటే చాలు. అందువల్ల చాలామంది ఏం చేస్తారంటే గుళ్ళల్లోకి పోయినప్పుడు కూడా చూసుకుంటూ ఉంటారు, పొరపాటుగా పెట్టారేమో, ఆ గుళ్ళో అట్లా ఉందేంటి, ఈ గుళ్ళో ఎట్లా ఉందేంటి. మీకు కర్ణాటకలో ఒక గుడి ఉంది, అక్కడ ఆయన పెళ్ళిళ్ళు చేస్తాడు ఆ వినాయకుడు. మీకు పెళ్ళి అనే మాట కావాలి అనుకున్నప్పుడు ఆ గుడికి వెళ్ళారనుకోండి, ఆ పెళ్ళికి వెళ్ళినటువంటి వినాయకుడు దగ్గర ఆడపెళ్ళివారు మీరు, మగపెళ్ళివారు మీరు ఇద్దరు వెళ్ళారంటే మీరు సంబంధం కుదుర్చుకున్న తర్వాత ఏం చేస్తారు అని అంటే తప్పనిసరిగా కాగితాల మీద రాసుకుంటారు. రాసుకొని వాళ్ళిద్దరికి అక్కడ వేస్తారు. ఆ వేసే కళ్ళు మూసుకొని ఇలా వేసినప్పుడు కనుక ఆ రెండు కాగితాలు ఎడంకాలు కుడికాలు ఉంటాయి. తొండం తిరిగి ఉంటుంది కదా, కుడివైపు తిరిగి ఉన్నటువంటిదే ఉంటుంది. నిలబడి ఉంటాడు, బుజ్జిగా ఉంటాడు. ఏ ఊరమ్మా? కర్ణాటకలో. కర్ణాటక గుంజు, నంజన్ గుంజు అని పేరు. మీకు అది క్లియర్గా ఇస్తా, ఒకరోజు చెప్తా దాని గురించి కూడా. ఒకవేళ నీకు ఏమైనా కానివ్వండి, వాడు ఎంత కోటీశ్వరుడు, నేను ఆ కాగితం ఎడం వైపు పడితే సంబంధం వదిలేసి వెళ్ళిపోతారు, కుడివైపు పడితేనే పెళ్లి చేసుకుంటారు. ఇప్పటికీ ఆచారం ఉంది, ఇప్పటికీ ఉంది, ఈ రోజు కూడా ఉంది. పెళ్లి కాకుండా ఎవరైనా ఇబ్బందులు పడేవాళ్ళు అలా ఉన్నారంటే అక్కడికే వెళ్తారు, అక్కడే చూసుకుంటారు, అక్కడే చేసుకుంటారు. కాగితాలు రాసి కళ్ళు మూసుకుని ఇలా వేస్తారు, వదులుతారు. వేస్తున్నప్పుడు ఆ కాళ్ళ మీద నుంచి ఈ మోకాళ్ళ మీద నుంచి ఇలా పడేటప్పుడు కనుక ఆ ఒక కాగితం కనుక ఎడం వైపు పడ్డా వదిలేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ముందే చెప్పుకుని వస్తారు, పిల్లవాడికి నచ్చినట్టు కాదు అంటే. అర్థం ఏంటి, కుడికి ఎడమకి తేడా సంగతి చెప్పడానికి నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది నేను. అదే అలా తొండానికి కూడా అంత విలువ ఉంటుంది. కాబట్టి చాలామంది జాగ్రత్తగా కుడి ఎడమలు చూసుకుంటూ ఉంటారు. మామూలుగా వినాయకుడిని తెచ్చి పెట్టుకునేటప్పుడు అంత గమనించని అవసరం ఏమి ఉండదు. మహారాజా వినాయకుడు అని, ఆ తర్వాత రకరకాలుగా వినాయకుళ్ళని తెచ్చుకుంటారు, పూజ చేస్తారు. అసలు ఆ వినాయకుడిని ఎందుకు పెడతావు, ఎలా పెడతావు అనేది ఆ ఆకారాలకు అర్థం లేదు అసలు. అంతే కదమ్మా, అది తత్వం. అంతే. నీ మనసుకు జయకు తోచినట్టుగా జయ తయారు చేసుకోవచ్చు వినాయకుడు. ఓహో. అందువల్ల ఏంటంటే వినాయకునికి ముఖ్యమైనటువంటిది తొండము. ఆ తొండం ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి మీరు వినాయకుడిని పూజ చేసుకోవచ్చు. తప్పకుండా అమ్మా, చాలా మంచి విషయం చెప్పారంటే చాలా మందికి తెలియని విషయం ఇది. అదే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నమస్తే.